జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ న్యూస్ చూడండి ఒకసారి. సచ్చింది గొర్రె అంటారు చూడు, ఆ మాదిరిగా ఉంటుంది ఈ న్యూస్ అయితే. మొత్తానికైతే రాహుల్ గాంధీ పైన 100 కోట్ల పరువు నష్టం కేసు అయితే వేశారు. అది ఎవరు, ఏంది, దేని గురించి అనేది ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. రాహుల్ గాంధీ పైన పరువు నష్టం కేసు గురించి మీకు చెప్పే ముందు మనం వినోద్ తావడే గురించి తెలుసుకోవాలి. వినోద్ తావడే అసలు ఎవరైనా, ఈ వినోద్ తావడే ఎవరు, ఏ రాష్ట్రానికి సంబంధించాడో, అసలు ఈ కథ ఏంది, ఏ కహాని ఏంది అనేది మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయన పూర్తి పేరు వచ్చేసి వినోద్ శ్రీధర్ తావడే. మహారాష్ట్రలోని ఒక వెనకబడినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి ఈ వినోద్ తావడే జాతీయ భావాలతో పెరిగి పెద్దోడినాడు. వినోద్ తావడే చదువుకునే రోజుల్లో కాంగ్రెస్ విద్యార్థి సంఘం అయినటువంటి NSUI ఇది చాలా బలంగా ఉంటా ఉన్నది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కంటే ముందు పుట్టిన పార్టీ కదా అది, అందుకోసం. సరే, ఆ రోజుల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్తు కొంచెం వీక్గా ఉన్నింది. అలాంటి రోజులలో వినోద్ తావడే గారు ABVPలో చేరి ముంబైకి సంబంధించినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తుని అయితే చాలా బలంగా తయారు చేశారు. కాంగ్రెస్కు ఈ NSUI ఉండదు కదా, దానికి పోటీగా ABVPని అయితే తీర్చిదిద్దినాడు. చూడండి, దీన్ని బట్టే ఆయన దమ్మేందో మీకు అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి అనేక పదవులను అయితే ఆయన అలంకరించారు. ప్రస్తుతం మహారాష్ట్ర బీజేపీ యూనిట్కు జనరల్ సెక్రటరీగానే కాకుండా ముంబై మహానగరానికి బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తారు. కాదు, ముంబై ఎంత పెద్దదే, మన దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ముంబై కూడా ఒకటి. అదేవిధంగా మన దేశానికి ఆర్థిక రాజధాని ముంబై. అలాంటి ముంబైకు ఆయన అధ్యక్షుడిగా పనిచేస్తా అంటే ఇంకా ఆయన ఎంత శక్తివంతుడు, ఎంత దమ్ముండేవాడు, ఎంత మేధావి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అనేక పదవులు అలంకరించినటువంటి వినోద్ తావడే పైన ఇంతవరకు ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అయితే మొన్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఇంకో విషయం చెప్పనా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి, ఏది NDA కూటమి ఘన విజయం సాధించింది. సరే, వినోద్ తావడే గారు మహారాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీ కావడంతో ఆయన ఈ ఎలక్షన్స్లో ప్రచారానికి అని చెప్పి ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాల్ఘర్లోని ఒక హోటల్లో అయితే బస వేశారు. ఇక ఇదే అదిరని భావించినటువంటి కొంతమంది సూడో సెక్యులర్లు వినోద్ తావడే డబ్బులు పంచుతున్నాడని, ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని వినోద్ తావడే నివాసం ఉంటున్నటువంటి హోటల్ పైన దాడి చేసి నానా హంగామా సృష్టించినారు. వినోద్ తావడే దగ్గరకు వెళ్ళి నానా యాగి చేశారు. ఇక పోలీసులు వెళ్ళి చూస్తే అక్కడ ఒక్క రూపాయి కూడా కనిపించలా. దీంతో వినోద్ తావడే గారు నిర్దోషిగా అయితే బయటకు వచ్చారు. అర్థమవుతాను మీక. అయితే వినోద్ తావడే గారు పాల్ఘర్ ఓటర్లకు డబ్బులు పంచినాడని, దాదాపుగా 100 కోట్ల రూపాయలు ప్రజలకు పంచినాడని, డబ్బులు పంచడం కోసమే వినోద్ తావడే ఆ హోటల్లో బస చేసినాడని ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ, ఎవరో 55 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. నేను ఒక మాట చెప్పాలి ఈ సందర్భంగా. మొన్న జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ జరిగినాయి. ఈ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? సరే, ఈరోజు మహారాష్ట్రలో జరిగినాయి ఎన్నికలు, ఎన్ని సీట్లు వచ్చినాయి? సరే, జార్ఖండ్లో ఎలక్షన్స్ జరిగినాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి? వీళ్ళ గొప్పదనం ఏంది, వీళ్ళ పార్టీ కథ ఏంది మనకు అర్థం కావడంలా. ఏంది కాంగ్రెస్ అనేది? మళ్ళీ ఏనంట భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి అంట. అర్థం అవుతుంది మీక? అది మ్యాటర్. సరే, ఈ వినోద్ తావడే దగ్గర ఒక్క రూపాయి దొరకపోయినప్పటికీ కూడా ఈ రాహుల్ గాంధీ వినోద్ తావడే మీద ఈ వ్యాఖ్యలు అయితే వేసాడు కదా. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వినోద్ తావడే గారు రాహుల్ గాంధీకు లీగల్ నోటీసులు అయితే పంపించారు. పోలీసులు వచ్చి తనను చెకింగ్ చేసినప్పుడు తన దగ్గర ఒక్క రూపాయి కూడా దొరకనప్పటికీ కూడా తన పైన రాహుల్ గాంధీ అవాకులు చవాకులు పేలినాడని, తన పరువు మంటగలిపేలా రాహుల్ గాంధీ ప్రవర్తించాడని చెప్పి, కాబట్టి రాహుల్ గాంధీ నాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే తాను 100 కోట్ల రూపాయల పరువు నష్టం కేసును దాఖలు చేస్తానని ఈ వినోద్ తావడే గారు సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చినారు. వార్నింగ్ ఇవ్వడమే కాకుండా రాహుల్ గాంధీకు లీగల్ నోటీసులు కూడా పంపించారు. అర్థమవుతుందా? ఇక వినోద్ తావడే గారు పంపించినటువంటి నోటీసులకు రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. ఏం చెప్తాడో అదేంటన్నట్టు పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, అంతే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు. ఆ రకమే ఇది కూడా. ఇంతకు మించి నేనేం చెప్పాలా? మీరు చూస్తాడండి ఈయన ఏ మాత్రం స్పందించాడు, ఏం మాట్లాడుతాడు. అందులోనూ మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే ఏలా తిరగా మరగేసుకొని అన్నట్టు ఆ మారి అయిపోయింది పరిస్థితి. అటర్ ఫ్లాపు. ఇంకేం మాట్లాడతాడు?
ఏం మాట్లాడతాడంటాలే. ఉంటే గమ్మునన్నా ఉండాలా, మౌనం అర్ధంగీకారం అన్నట్టు, లేకపోతే పోయి కాళ్ళన్నా పట్టుకోవాలా, అంతకుమించి వేరే మాట అయితే లేదు. అర్థమవుతుందా? మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.